చిలక పలుకులు పలుకుతున్న రోజమ్మ గారికి నావి కొన్ని ప్రశ్నలు. మా రోజమ్మ గారు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 70 వయసులో ఉన్న 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజా సమస్యల మీద పోరాడకుండా ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారో తెలుగు ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారిని కనీసం ఆంధ్రాలోకి రాకుండా వేల మంది పోలీసులతో మీరు బోర్డర్లు ఆపేస్తే నడి రోడ్డు మీద ఆయన నిరసన తెలియజేసిన విషయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? అదేవిధంగా వైజాగ్కి వెళ్తే జనాలలో వేల మంది జనాలు ఉంటే కరెంటు తీసి మానసికంగా అతన్ని ఇబ్బంది పెట్టాలని మీరు వెకిలి చేష్టలు చేసిన విషయాల్ని తెలుగు ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు రాష్ట్రం కొనసాగుతున్న దుర్మార్గమైన పరిపాలనని అంతమొందించాలి, యువతకు తోడుగా నిలవాలని యువగలం పాదయాత్ర చేస్తుంటే కనీసం మైకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఆ యువ నాయకుడిని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత టార్చర్ చేశారో, మీ అనుకూల మీడియా ఛానల్లో మీ నాయకుల చేత ఎంత వెకిలి శాస్త్రాలు చేపించి ఎంత దుర్మార్గమైన భాష వాడిచ్చారో తెలుగు ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? అదేవిధంగా మాటకొస్తే ఈవీఎం అంటున్నారు రోజా గారు. మా రోజమ్మ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీటు వచ్చినప్పుడు మీరు ఇదే విధంగా చెప్పారా? మేము కూడా ఈవీఎంతో గెలిచామని చెప్తారా? ప్రజా తీర్పుని ఎందుకు మీరు గౌరవించలేకపోతున్నారు? ప్రజా తీర్పు అంటే మీకు ఎందుకు అంత అపహాస్యం? మీరు మాట్లాడుతున్న పద్ధతి ఎకిలి శాస్త్రం చూస్తే ఓటేసిన ప్రజలు ఇలాంటి నాయకులని మళ్ళీ ప్రజల్లోకి రాకుండా చెప్పుతో కొట్టాలనే ఒక ఉద్దేశంతో చెప్పులతో చీపులతో కొడతారు. ఎందుకంటే ప్రజలు వారి హక్కు ఓటేసి ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వారు ఓటేసి ఒక తీర్పు ఇచ్చాక ఆ తీర్పును గౌరవించకుండా నీలాంటి ఒకళ్ళు ఇద్దరు ఎకులు చేష్టలు పోతూ ఈవీఎం అంటూ ఉన్నారు. ప్రజా తీర్పు అంటే మీకు ఎంత అపహాస్యం అయిపోయింది. ప్రజలంటే మీకు ఒక చులకన భావం ఏర్పడింది. మేమేం చెప్పినా ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక అహంకారపూరితమైన ఆలోచన మీది వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటి ఆలోచన అహంకారం ఉంటే 2029లో ఆ వచ్చిన 11 సీట్లు కూడా రావు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీ ఎకిలి శాస్త్రాలు దుర్మార్గమైన భాషని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తా ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఓటుతోనే బుద్ధి చెప్తాను తెలియజేసుకుంటూ జై హింద్, జై టీడీపీ.